దేవునిలో చాలా ఆనందించి స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ఈవేళ నిజానికి మరి రాకూడదు అనుకున్నాను. ఎందుకంటే మన మధ్యకి వచ్చిన మార్టిన్ పాస్టర్ గారిని 1-2 సార్లు మనకు వచ్చి క్రిస్మస్లోను వాటిలోను మన గృహ కూడుకుల్లో కూడా మనకు వాక్య పరిచయం చేశారు. ఆయన ఆ ఇంట్లో వాళ్ళ అత్తగారు ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలు బట్టి ఉదయం నిన్న 9:30కి చనిపోయింది. ఆయనేమో ఆస్ట్రేలియా దేశంలో ఉన్నాడు, ఇక్కడ లేడు. నాకు ఫోన్ చేసి ఇలా మా అత్తగారు చనిపోయిందంటే, అయ్యగారు మీరు వెళ్ళి అన్ని కార్యక్రమాలు చూడాలంటే నేను వచ్చేస్తాను, ఏదో రకంగా విమానం పట్టుకుని నేను వచ్చేస్తాను, నేను వచ్చేదాకా మీరు జాగ్రత్తగా చూడాలన్నాను. ఇంక నిన్నటి దినాల నుండి ఆ కార్యక్రమాల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో కలిపి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఈవేళ సమాధి, ఈవేళ ఆయన 3:30 కల్లా విమానం దిగుతానన్నారు. నేను దిగేటప్పుడు ఉండాలి కదా, పోనీ వేళ నేనేమన్నా అక్కడే ఉంటే మంచిది అన్నాను. శాంతికి ఫోన్ చేశాను, తల్లి ఇది పరిస్థితి అన్నాను. ఏదైతే అవనవండే కానీ మా ప్రభురాత్రి రోజున మన సంఘం ఇవ్వాల్సిందే, మీరు ఆప్షన్ అయితే కుదరదండి అన్న. సరే ఇంక నేను వాళ్ళకి చెప్పాను, నేను ప్రభురాత్రి ఇక్కడంటే సంఘంలో ఒకవేళ అయ్యగారు రావాలి కానీ అక్కడ మరి నేను ఉన్నాను కదా, నేను వెళ్ళాలి, నాకు మరి ఇవ్వండి, నేను 11:30కి వెళ్ళి నేను 1 గంట టైం కల్లా వచ్చేస్తాను. వాక్యం ఏం చెప్పాలి, నేనేమో ఈ పనుల్లో ఉండిపోయాను. నేను వాక్యం సిద్ధపడితేనే కానీ, నాకు దేవుడు పలానా వాక్యం అని నాకు ప్రేరేపణ ఇస్తేనే కానీ వాక్యం చెప్పలేను. అదో నాకు బలహీనత, ఏది పడుతుంది నిలబడి చెప్పలేను. సరే రాత్రి నుండి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను చెప్పడానికి నాకు వాక్యం ప్రభువా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నాకు దేవుడు ఏదో ఒక వాక్యాన్ని ఇచ్చాడు, దాన్ని సిద్ధపడడానికి కుదురుతలేదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఒకటికి ఇక్కడ మా ఇంటి తిరిగేనే వాళ్ళు అక్కడ ఒకటికి ఎక్కడో ఒకటికి వేస్తాను. మన మధ్యన ఇప్పుడు మనకు దైవజనులు ఉన్నారు, అయ్యగారి పేరు కిషోర్ గారు, ఇంజనీర్గా పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. నాకు ఆయన పరిచయం ఎలాగంటే ఈ సువార్త పరిచర్యలోనే ఆయనకున్న ఆసక్తితో నాకు పరిచయం ఏర్పడింది. యవనస్తులు వాక్యం చెప్పడంలో తర్ఫీదు పొందాలని చెప్పేసి ఆయన ముఖం తెలియపోయిన సంఘంలోకి ఆయా సంఘాల్లోకి వెళ్ళి పాస్టర్ గారిని ఒప్పించి యవనస్తులు కూర్చోబెట్టి మీరు వాక్యాలు చెప్పండి అమ్మా చెప్పండి అయ్యా నన్ను అడిగి అందరూ తప్పులు ఉంటే సర్దిద్దుండేవారు, సొంత డబ్బులతో వచ్చేవారు. అప్పుడు ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. చాలా సంఘాలు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో ఆయన చాలామంది యవనస్తులను బలపరిచారు. అంతేకాదు సండే స్కూల్ పరిచర్య చాలా గొప్పగా ఆయన సొంత డబ్బులు పెట్టి ఆయనే కాలేజ్కి వచ్చి ఇప్పుడు ఎలుగుబంది వెళ్ళి అక్కడ దాదాపు ఒక 30 మందికి ప్రతి ఆదివారం 11 గంటలకు వెళ్ళి సండే స్కూల్ పెట్టడం బాధ్యత ఆయన పరిచయం చేస్తున్నారు. ఎవరో డబ్బులు అడగాలి, ఆయనే డబ్బులు, దేవుడు ఆయనకే మంచి జీతం ఇచ్చాడు, ఆ జీతాన్ని పరిచర్యకి ఆయన వాడుతూ ఉన్నాడు. ఆ రకంగా మా ఇద్దరికి పరిచయం. ఈయన సడన్గా ఈ వేళ అక్కడికి వచ్చారు. అమ్మో ఈయన వాడుకుంటే చాలా మంచిది కదా అని చెప్పి నేను నా కొడుకు సమానం దగ్గర, బాబు మరి వేళ నువ్వు వాక్యం చెప్పాలి, నేను ప్రభుత్వ భోజనం ఇస్తాను, ఎందుకు నేను అంత ఎక్కువగా సిద్ధపడలేదంటే పల్లెటూరంటే నేను వస్తానని చెప్పి ఆయన కారులోనే, నా కారు కూడా తీసుకొచ్చేసాను. నాకు దారిలో అనిపించింది, కమ్మలో శాంతి గారిని అడిగి సండే స్కూల్ ఇక్కడ కొంచెం టైం సరిపోతలేదు, ఎందుకంటే ఉదయం కడిగి వెళ్ళి రావడం ఎన్ని సరిపోతలేదు, ఈయన ఒకవేళ టైం ఇస్తే మన సంఘంలో ఒకవేళ టైం ఉంటే 8 గంటలకు 9 గంటలకు వచ్చి సండే స్కూల్ బిడ్డల మధ్యన కూడా మంచి పరిచయం చేయడానికి అవకాశం ఉంటుంది అని ఒక తలంపు వచ్చింది. కమల గారితో మాట్లాడాను. అలాగేనంటే మనం ఆలోచన చేసి మనం చెప్తాం, ఆయన వచ్చి సండే స్కూల్ నడిపిస్తారనమాట. ఎందుకంటే సండే స్కూల్ పరిచర్య సంఘానికి నార్మల్ అండి. వీళ్ళే రేపు యవనస్తులు అవుతారు, వాళ్ళే మళ్ళా పెద్దలు అవుతారు. ఈ ఊర్లో ఉన్న ఏ ఊర్లోకి వెళ్ళిపోయినా, పెళ్ళిళ్ళే వెళ్ళిపోయినా బాలుడు నడిచిన మార్గం వాడికి నేర్పినట్లయితే తక్కువ. ఒకటి సండే స్కూల్ పరిచర్యను అస్సలు విడిచిపెట్టడానికి, అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళందరూ కూడా సండే స్కూల్ బిడ్డల కిందే లెక్క. వాళ్ళకి ఒకసారి ట్రైనింగ్ ఇచ్చేస్తే వాళ్ళు ఇదే ప్రాంతంలో ఉంటే చక్కగా వాళ్ళు కూడా పరిచర్య వాళ్ళు చేయొచ్చు. కనుక మరి కమల గారు శాంతి గారు ఇద్దరు కూడా ఒక ఆలోచన చేసి సండే స్కూల్ పరిచర్యకి అంటే మీకు అసలు టైం సరిపోలేదు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు భోజనం కూడా వండుకోకుండా అటు పరిగెడతా ఉంటున్నారు. ఏదైనా అవకాశం ఉంటే మనం ఆలోచన చేసి మనం ఒక ఎక్స్ట్రా ఒక సేవకులు మనం సండే స్కూల్కి నడిపించడానికి మరి మీతో పాటు అవకాశం జరిగిన కూడా చూడండి. వీరిది బాగా ఇక్కడే సావిత్రి నగర్ అంట, డిమార్ట్కి కొంచెం ఉంటుంది. సావిత్రి నగర్లో వీళ్ళ నాన్నగారు ఉద్యోగం చేసి మంచి ఇల్లు కట్టారు. తర్వాత సిటిఆర్ఐ గారు కూడా ఇల్లు కట్టడం జరిగింది. మరి ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దేవుని పరిచర్యలో చాలా ఆసక్తి కలిగి, అంతేకాదు చర్చెస్ బయట ఒక అల్యూమినియం అది ఒక బాక్స్ పెట్టి ఉచితంగా బైబిల్ ఎవరికైనా కావాలంటే ఇందులో మీరు అడగంటే బైబిల్ ఇస్తామని చెప్పి
ఎంతమంది అడిగితే అంతమందికి కూడా ఉచితంగా వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి మరి బైబిల్ కూడా పంచడం అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు. కిషోర్ గారు గొప్ప యవనస్తులు అయినప్పటికీ, మంచి చదువుకున్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా మరి గొప్ప పరిచర్య చేయడంలో ఉన్నారు. ఈవేళ ఆయన మన వాక్య పరిచర్యానికి మనం పిలిచాము, దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. ఇకపోతే లక్ష్మి గారు సాక్ష్యం చెబుతూ భయం వేస్తుందండి అన్న. భయపడకుండా ఉండేవాళ్ళే క్రైస్తవులు. భయపడితే ఎక్కడో సాతాను మనల్ని లోపరుచుకుంటున్నాను. మేము ఎవ్వరూ తోడుండకపోవచ్చు. ఎవరు తోడుంటారు? అవి పేరే ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకి తోడు. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని అనేది లేదు. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడూ భయపడకండి. ఎందుకంటే ఆయన సన్నిధి, ఆయన దూతలు మీకు కనపడకుండానే ఎంతమంది ఉంటారో మీకు ఎదురు మీకు చూడలేరు. ఎందుకంటే మన మానవ కళ్ళతో చూడలేరు. భయం అనేది అస్సలు మీరు పడద్దు. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నారు, మీరు చక్కగా ధ్యానం చేస్తారు. భయం ఎందుకు? తిరిగితనాన్ని మరి సాతానుడు మిమ్మల్ని మీలో గుచ్చుతున్నాడు జాగ్రత్తగా. అంటే ఏదో రకంగా లోపరుచుకోవడం దానికి ఉన్నటువంటి ఉద్దేశం. కానీ తిరుగువారు పరలోక రాజ్యంలో చేరడానికి కూడా ఉంది. మా తిరుగువారికి ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ మా ప్రార్థనలన్నీ నీతో ఉంటాయి. మేము ప్రతి ఒక్కరూ సంఘం అందరి గురించి ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. కానీ ధైర్యంగా ఉందంటే ఇదేం అధైర్యపడవసరం లేదు. అదేవిధంగా మరి మీనా కుమారి గారి మంచి సాక్ష్యం చెప్పాను. నేను ప్రతి కుటుంబాన్ని అలా 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 ప్రార్థనలో గడుపుకుంటూ వచ్చేస్తుంటాను. సాయి రాలేదు కొన్ని వారాలు. ఎందుకు రాలేదని కమ్మలు పట్టుకుని తినేశారు. ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. నేను కోపగించిందా ఏంటి అసలు వస్తలేదు, తన ముందు లేదు ఏంటి అని ఆ అమ్మ కూడా అడిగేసి, నేను తల్లి నువ్వు వస్తలేదు, కోపం నా మీద చర్చ మీద లేదు, అదే లేదంటే ఏదో ఖాళీ లేక రాలేదు. అందరి వరకు ప్రార్థన చేసేస్తుంటాము. కాబట్టి మీరు ఏమి అధైర్యపడదు. అలాగే మీనా కుమారి గారు కూడా మన సంఘానికి వచ్చినప్పటి నుండి చాలా అందరూ ప్రార్థనలు, అందరూ గృహాల్లో రావడం, ప్రార్థన రావడం, దేవుడు ఆశీర్వదించాడు. మరి కుమార్తెకి చక్కని ఉద్యోగాన్ని మరి పిలిచి ఇచ్చినట్టుగా ఇచ్చాడు. మరి బెంగళూరులో వెళ్ళినా సరే దేవుని సన్నిధి మా ప్రార్థనలో ఆమెతో ఉంటాయి కాబట్టి చాలా ధైర్యంగా ఉండండి. అదేవిధంగా మీ అబ్బాయి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా ఉండండి. అందరి కుటుంబాల గురించి మరి ప్రార్థనలో ఉన్నాం. మరి చాలా సంతోషం. కానీ ఇప్పుడు మనం దేవుని దోషం ద్వారా మరి సమర్పించుకున్నటువంటి మంచి యవ్వన ఉద్యోగి, చదువులు అన్నీ ఉన్నటువంటి ఆయన ద్వారా వాక్య వినాలి కాబట్టి కిషోర్ గారు వచ్చి వాక్య పరిచయం చేయాల్సిందిగా ఆహ్వానిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాలయ దేవుని ముందుగా మనపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మరి ఈ రోజున మరి ఇలాంటి అవకాశాన్ని నాకు దయచేసిన మా ఆత్మీయంగా నన్ను బలపరుస్తూ ఎప్పటికప్పుడు మాకు ప్రోత్సహిస్తున్నటువంటి యాకోబు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి అలాగే ఈ సంఘ కాపరి గారికి కూడా మా యొక్క మనపూర్వక వందనాలు, మరి సంఘ సభ్యులకు, సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున చాలా అద్భుతంగా, అసలు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మరి ఈ రోజున మా ఆత్మీయంగా మనం బలపరుస్తున్నటువంటి జాకోబ్ గారు వాక్యం చెప్పాలి అన్నప్పుడు మరి ఏ వాక్యం చెప్పాలి తండ్రి అని మనసులో అనుకుంటున్నట్టుగా మరి అద్భుత రీతిలో నేను ఒక వాక్యం చెప్పాలని ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడిని అడుగుతున్నాను, ఏం చెప్పాలి తండ్రి, ఏం మాట్లాడాలి, మరి ఏం మాట్లాడితే మరి వీళ్ళకి చింతలు తీరుతాయి, మరి ఎవరు ఏ అవసరంలో వచ్చారు, మరి ఎవరు మరి దేవుని మీరు మాట్లాడాలనుకుంటున్నారు తండ్రి అని అనుకుంటుండగా మరి నేను ఒక అంశాన్ని ప్రిపేర్ అయ్యాను. ఆ అంశాన్ని మనసులో అనుకుంటుండగా మరి తల్లి గారు భయం గురించి భయపడుతున్నారు. అప్పుడు అనుకున్నాను అన్నమాట, ఓకే ఈరోజు నేను మరి భయానికి సంబంధించినటువంటి అదే ఏదైతే ప్రిపేర్ అయ్యానో మరి తల్లి గారు అదే దానితో మరి ఇలాగ సాక్షి చెప్తుండగా దేవుడు గొప్ప కార్యం చేశాడని అనుకున్నాను. మళ్ళీ మరి అదే సందర్భాన్ని జాకోబ్ గారు కూడా ఈ రోజున మరి ఇలాగా మేమనంతరంతో ఇంకా నిజంగా దేవుడు అద్భుత రీతిగా మాట్లాడాడని నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. నిజంగా దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి మీకు ఈ రోజున మనం మాట్లాడకపోయే అంశం తెలిసింది కదండి, భయం. భయం అనేది చాలా భయంకరమైనదన్నమాట.
సో ఎందుకు భయం అండి మనకి? మనం అసలు దేనికోసం భయపడాలి చెప్పండి? పిల్లలకి పిల్లలకు ఉండే భయాలు పిల్లలకు ఉంటాయి, యవనస్తులకు ఉండే భయాలు యవనస్తులకు ఉంటాయి, పెద్దలకు ఉండే భయాలు పెద్దలకు ఉంటాయి, వయోవృద్ధులకు ఉండే భయాలు వయోవృద్ధులకు ఉంటాయి. సో ప్రతి మనిషికి కూడా భయం 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 కదండి. పుట్టినప్పటి నుంచి కూడా మరి చనిపోయే వరకు కూడా భయం. మరి ఎందుకు ఆ భయం అంటే మనం అల్టిమేట్గా దేనికి భయపడతామండి? చావుకే కదా. మధ్యలో చాలా భయం, వేరే కారణాలతో భయాలు ఉంటాయి. ఆ భయాలన్నీ ఒక ఎత్తు అయితే అల్టిమేట్గా అందరూ భయపడేది ఏంటంటే చావుకి. ఎందుకంటే మనం ఈ మిగిలిన భయాలన్నీ తీసుకెళ్ళేది అక్కడికే కదా, అల్టిమేట్గా అక్కడికే తీసుకెళ్తారు. మరి సాతాను మన మధ్య ఉంచినటువంటి గొప్ప శత్రువు ఏంటంటే అతడే శత్రువు. మరి ఆ శత్రువు మనకి తీసుకొచ్చింది ఏంటంటే మరణాన్ని తీసుకొచ్చాడు. మరి ఏదేని తోటలో మరి దేవుడు మన కోసం సిద్ధపడినటువంటి ఇచ్చే జీవితాన్ని మనం కోల్పోయి సాతాను తీసుకొచ్చినటువంటి ఈ మరణం ఎంత భయంకరమైందంటే మనం ఇచ్చే నాశనానికి వెళ్ళిపోతుంది. మరి సహోదరి మరి తల్లి గారు మరి భయం అనేది భయపడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవులుగా మనం భయపడకూడదండి. ఎందుకు భయపడకూడదు? మనం భయపడకూడదని సింపుల్గా చాలా మంది చెప్పేస్తూ ఉంటారు కదా మా వాళ్ళు అందరూ. కానీ మనం భయపడకూడదని మనం తెలిసినా కానీ భయపడిపోతూ ఉంటాం. అంతే. ఎందుకంటే నీ చెప్తున్నా కానీ పరిస్థితులు వస్తాయి కూడా, నేను భయపడతాను కదా. నేను ఒకప్పుడు ఇంకా చాలా భయపడేవాడిని. కానీ దేవుడు మరి గొప్ప పాఠ్యాంశాలు నేర్పిస్తాడు. దేవుడిలో ఉన్నవాడిని వదిలిపెట్టండి, ఆయన మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఈ రోజున మరి నేను ఇప్పుడు దేనికి భయపడినటువంటి ఒక వ్యక్తిగా నన్ను దేవుడు తీర్చిదిద్దాడని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే భయపడుతున్నామంటే మనలో ఇంకా కడగబడాల్సినవి ఏవో ఉన్నాయి. అంతేనండి. భయపడుతున్నామంటే ఏంటంటే మనలో కడగబడాల్సినవి ఉన్నాయి. అంటే మన క్రైస్తవుడిగా ఇంకా రూపుదిద్దుకోలేదు, మనం ఇంకా పరిపక్వత చెందలేదు, ఇంకా అంటే మన ఆధ్యాత్మికంగా ఇంకా చిన్నపిల్లలాగా ఉన్నామని. మరి సాతాను చూసుకుంటే సాతాను మరి ఎవరిని భయపడుతుందండి? ఇప్పుడు మీరు పెద్దలు ఉన్నారు, చిన్నపిల్లవాళ్ళు, మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, చిన్నపిల్లవాళ్ళు భయపడతారు కదా, ఎలా రారా అంటారు, లేదంటే కొడతాను అంటారు. అంటే కొద్దిగా అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు భయపడతారు, అంతే కదండి. సో మరి చిన్నపిల్లలుగా ఉన్నటువంటి మన ఆధ్యాత్మికంగా మనం చిన్నపిల్లలుగా ఉన్నామనుకోండి, మరి సాతాను మనం మింగి వేయడానికి ఎలా చూస్తుందండి? అపవాది పొంచి చూస్తున్నారు, ఎవరిని మింగుదురా అని చూస్తుంది. మరి ఎవరిని మింగుదురా అని చూస్తున్నప్పుడు సింహం, ఈరోజు మనం సింహం దగ్గరికి వెళ్దామా? సింహం ఎలా ఉంటుందండి? సింహం కానీ పులి కానీ ఈ పూర్వ జంతువులు ఎవరిని తిందువా అని చూస్తూ ఉంటాయి కదా. మరి ఎవరిని తిందువా అని చూస్తూ ఉన్నప్పుడు మరి మనం వాటి దగ్గర నుంచి వెళ్ళము, మరి వాటి నుంచి మనం జాగ్రత్త పడతాం కదా. మరి అలాగే ఆధ్యాత్మికంగా మనం చిన్న పిల్లలలా ఉండిపోయాం అనుకోండి, ఆధ్యాత్మికంగా చిన్న పిల్లలా ఉండిపోతే అది ఎంతవరకు హర్షించదగ్గ విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మీ చిన్నపిల్లలు మీరే పెద్దవాళ్ళు అనుకోండి, మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు మీరు చిన్నపిల్లలాగా ఎంతే ఉన్నారనుకోండి, మీ తల్లిదండ్రులకి ఎంత బాధ అండి. ఎంత బాధ. పిల్లలు అనేవాళ్ళు ఎదుగుతూ ఉండి వృద్ధిలోకి వచ్చి పెద్దవాళ్ళు అయ్యి ఫలిస్తేనే కదా తల్లిదండ్రులకి ఆనందం. అంతే ఇంకా చిన్నపిల్లలాగా ఉండిపోతే, ఇంకా మరి ఎదగపోతే ఎంత భారం అండి అసలు. ఆ బాధ వర్ణానికి కదా తల్లిదండ్రులకి. మరి అలాగే ఆ పిల్లలకి కూడా. మరి అలాగే దేవుడు కూడా మనల్ని ఎలా చూస్తున్నాడంటే, మనల్ని ఆధ్యాత్మికంగా మరి ఆయన దగ్గరకు రావాలని, ఆయనలా మారాలని, యేసు ప్రభు వారు ఆయన రూపంలో మన స్వారూప్యంలోకి మారిపోవాలని, అంత పరిణతి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నామంటే ఇంకా చిన్నపిల్లలాగే ఇంతే ఉండాలనుకుంటున్నాం. మరి ఇంతే ఉంటే ఏమవుతుంది? మనకంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు? భయపడినట్టు అంతే మనం భయపడుతూనే ఉండాలన్నమాట. అంటే మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఎదుగుతామో, మరి ఎప్పుడైతే యవ్వనస్తులుగా మనం తయారవుతామో, అప్పుడు అపవాది మన దగ్గరికి రాడు. అపవాది మన దగ్గరికి వస్తాడండి? రాడు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా చిన్నగా ఉంటామో అప్పుడే అపవాది మింగడానికి ట్రై చేస్తుంటాడు అనమాట. కాబట్టి మనం క్రైస్తవులుగా మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం దేవునిలో ఉన్నాం. దేవునిలో ఉన్నప్పుడు ఆయన రక్షణ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. మనం భయపడాల్సింది ఎవరికి భయపడాలండి? దేవుడికి భయపడాలి. దేవుడికి ఎందుకు భయపడాలి?
చెప్పండి, దేవుడికి ఎందుకు భయపడాలి? మనల్ని సృష్టించినందుకు భయపడతామా? కాదు కదండి. దేవుడు మనం ఎందుకు భయపడాలి అంటే మన ఆత్మ చంపేవాడికి భయపడమను. మన ఆత్మ అంటే ఆత్మ ఉందని నమ్ముతారు కదా, అందరూ నమ్ముతారా? మరి నా ఆత్మ మీకు కనబడుతుందా? మీ ఆత్మ నాకు ఏమైనా కనబడుతుందా? కనబడట్లేదు కదండి. కానీ ఆత్మ ఉంది. సో కానీ ఆత్మ ఉందని సైన్స్ కూడా ఈ రోజుల్లో సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. మీరు ఎంతమందికి తెలుసు ఆత్మ ఉందని సైన్స్ ఒప్పుకుంటుందని? ఓకే, చాలా మంది తెలుసు. కాబట్టి ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఆత్మ ఉందని సైన్సే ఒప్పుకుంటుంది. కాబట్టి మనం ఆత్మను చంపేవారికే భయపడాలి. దేవుడు మన రెండో మరణంలో మనం వెళ్ళకుండా మనం ఉండాలంటే దేవునికి భయపడితేనే. శరీరాన్ని చంపేవారికి మనం భయపడకూడదు. శరీరం చంపేవారికి భయపడితే మనం దేవుల్లో లేనట్టే లెక్క, అంటే మనం క్రైస్తవులు కానట్టే లెక్క. ఎందుకంటే శరీరం అర్థం అంటే ఈ క్షయమైపోయే శరీరాని కోసం మనం భయపడితే కనుక మరి మనం ఈ రోజు పట్టుకున్నటువంటి ఈ యొక్క జీవ గ్రంథం నిజంగా మరి ఎంతోమంది ఎన్నో హతసాక్షులుగా వాళ్ళు చనిపోతే ఈ రోజు మన దగ్గరికి వచ్చిందని ఈ జీవవాక్యం అని. కాబట్టే మరి ఈ రోజున ఇన్ని తరాలైనా కానీ జీవిస్తుంది కదా ఏమండి, జీవిస్తున్నాం అంటే మీ దృష్టిలో ఏంటంటే 4 కాళ్ళు మాట్లాడే నోరు ఉంటేనే జీవించినట్ట. మరి మొక్కలు కూడా జీవిస్తున్నాయి, మొక్కలు కూడా జీవం ఉంది కదా. మరి ఇది ఎందుకు జీవగ్రంథం ఏంటనుకున్నారు? దీన్ని అంతమొందించడానికి ఎంతో మంది ట్రై చేశారండి. అంతమొందించిన వాళ్ళు అంతమైపోయారు, లేదంటే వాళ్ళు క్రైస్తవులుగా మారిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అన్ని చెప్పుకుంటే మనకు టైం సరిపోదు. కానీ సో మరి ఇంతవరకు మనకి నిత్యంగా మనం వెలిగించేటట్టుగా మనకి ఈ రోజు ఉన్నదంటే దీన్ని మనం నమ్మాలి. ఇది జీవవాక్యం అన్నమాట. సో మనకి నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి దేవునికి మనం భయపడాలి. సో ఆత్మ చంపే వంటి వారికి మనం భయపడాలి. కాబట్టి మనం శరీరాన్ని చంపే వారికి భయపడకూడదు అనమాట. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మరి క్రైస్తవ్యాన్ని అంతం చేయాలనేటువంటి మరి 1వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యం తెలుసు కదండి. క్రీస్తుని చంపింది ఎవరండి? యూదులు. రోమా సామ్రాజ్యం కదా. మరి రోమా సామ్రాజ్యం మీ అందరికి తెలిసిందే. రోమా సామ్రాజ్యం మరి క్రైస్తవుల్ని అంటే అంతమొందించడానికి 1వ శతాబ్దంలో పౌలు గారు, ఆయన రోమీడే కదా. ఆయన మరి ఎంతలా మారిపోయాడండి. మరి ఆ రోమీలు ఆయన పౌలు గారి కంటే ముందుగా మారింది ఎవరండి? యేసుప్రభు వారిని ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు చనిపోయాడా లేదా అని బల్లెంతో పొడిచినప్పుడు మరి శతాధిపతి అండి ఆయన కన్ను తెరవబడ్డది. గుడ్డివాడైనటువంటి ఆయన కన్ను తెరవబడిన తర్వాత అర్థమైపోయింది ఆయన, అమ్మో ఈయన దేవుడు. వెంటనే అక్కడే మారిపోయి మారు మనసు పొంది యేసుప్రభు వారిని అంగీకరించాడు. మరి అక్కడతో స్టార్ట్ అయినటువంటి చంపిన రోమీలే ఈ రోజున మరి రోమన్ క్యాథలిక్గా ప్రపంచం వ్యాప్తంగా క్రైస్తవ్యాన్ని తీసుకెళ్తుంది ఎవరండి? వాళ్ళే. యేసుప్రభు గారు చెప్పింది. మరి ఎంత గొప్ప విషయం అండి. యేసుప్రభు వారిని అంతమొందించిన వాళ్ళే ఈ రోజున క్రైస్తవ్యాన్ని బతికించింది. అంటే మరి దేవుడే బతికించాడు వాళ్ళ ద్వారా. ఎవరైతే మరి చెడు చేయాలని చూస్తారో వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారనమాట. మరి ఈ రోజున రోమన్ క్యాథలిక్ చర్చ్గా పిలువబడుతున్నటువంటి అనేక దేశాలకి మరి క్రైస్తవాన్ని పరిచయం చేసింది ఎవరండి? వాళ్ళే. వాళ్ళ దేశం మొత్తం అంటే శతాధిపతి నుంచి మొదలైనటువంటి ఆ మార్పు దేశం మొత్తం కూడా క్రైస్తవుడిగా మారిపోయింది దెబ్బకి. వాళ్ళ దేశం కాకుండా మొత్తం అన్ని దేశాలను కూడా మరి జీవ వెలుగుతో నింపేస్తుంది. సో మరి అటువంటి జీవవాక్యాన్ని పట్టుకున్న మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చనిపోయినా కానీ తిరిగి వేస్తాం కదండి. ఎంత గొప్ప నమ్మకం కాదండి, సత్యం. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు అన్నది చరిత్రలో రాయబడ్డది. ఎంతమంది తెలుసు? యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేపబడ్డారని చరిత్రలో రాయబడ్డదని ఎంతమంది తెలుసు? మీరు అందరికీ తెలుసు కదా. ఓకే, మరి ఆ చరిత్రకారులు కూడా ఎవరు? రోమీన్సే మ్యాక్సిమం. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎక్కువ ఎవరంటే ఆ చరిత్రకారుల్లో రోమీన్సే. రోమా చక్రవర్తి దగ్గర పనిచేసినటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిస్టారియన్సే
యేసు చనిపోయి లేచిన వారిని కలుసుకున్నామని మరి జోసఫ్ స్వేవస్ అనే గొప్ప వ్యక్తి కూడా ఆయన చరిత్రలో రాసుకున్నట్టు మనందరికీ తెలుసు కదా. మరి ఎందుకంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం శిష్యులు కళ్ళతో చూసారు, నమ్మారు కాబట్టే మరి వాళ్ళు కూడా 12 మంది శిష్యులు 11 మంది హతసాక్షులుగా అయిపోయారు కదండి. ఎందుకు హతసాక్షులుగా అయ్యారండి? అది తెలిసిపోయింది ఏంటంటే చావు ముగింపు కాదు అని. మీకు అర్థమవుతుందా? చావే ముగింపు కాదు నాకు అర్థమైపోయింది కాబట్టి చావుకు లెక్క చేయలేదు వాళ్ళు. యేసు ప్రభు చంపేంత వరకు కూడా వాళ్ళు చావుకు భయపడిపోయారు కదండి. అటువంటి భయపడిపోయిన వాళ్ళే మరి వాళ్ళకు వాళ్ళే అర్పించేసుకున్నట్టుగా వాళ్ళకి హతసాక్షులు అవడానికి కారణం ఏంటంటే మరి భయం అనేది వాళ్ళలో, అంటే క్రైస్తవుడిగా వాళ్ళు పూర్తిగా పరిణతి చెందారు కాబట్టి. మరి ఈ రోజున మనం ఎంతమంది క్రైస్తవులుగా మేము చనిపోయినా కానీ తిరిగి లేస్తామన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు చావు అంటే మాకు భయం లేదన్నారు ఎంతమంది చేయరు? హల్లెలూయా. చాలా కొద్ది మంది మరి భయపడకూడదని. ఇంకా మీలో భయం ఉందంటే మీకు లోకాశలు ఉన్నాయని. లోకాశలు అంటే ఏంటి చెప్పండి? ఈ లోపల ఇంకా ఏదో అనుభవించేద్దాము, లేదంటే లేదంటే భయం అనేది అంటే దేవుడు అది కోరుకుంటాడు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడంటే యథార్థవంతులండి, నీతి న్యాయం. ఆయన సింహాసనం దేని మీద ఆధారపడుతుందో తెలుసా మీకు? కీర్తన గ్రంథంలో చూస్తే కనుక ఆయన సింహాసనం నీతి న్యాయం మీద ఆధారపడి ఉందండి. ఆయన సింహాసనమే నీతి న్యాయాల మీద ఆధారపడి ఉంటే మరి మనం ఎలా ఉండాలి? నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉంటేనే మనకి దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనలో ఉన్నాడని ఒక ఏంటండి మనలో ఒక ఏమొస్తుంది? విశ్వాసం. అంటే మనకి విశ్వాసం మాత్రమే కాదండి, కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. మీకు తెలిసిపోద్ది దేవుడు మీతో ఉన్నాడనేది మీకు తెలిసిపోద్ది. మీ దేవుడు మీతో ఉన్నాడనేది తెలిసిపోయినప్పుడు మీరు దేనికి భయపడరు. కాబట్టి అటువంటి పరిణతి మనం చెందాలన్నమాట. మరి ఈ రోజున చదివించి పాఠ్యాంశం చూద్దామా? మరి కీర్తన గ్రంథం 56వ వచనం ఈరోజు చదివారు కదండి అందరూ. మరి దాంట్లో దావీదు గారు రాసినటువంటి 12వ వాక్యం చదివితే కనుక నేను చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం 56:12 వచనం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధి సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదమును తప్పించి ఉన్నావు. సరేండి, జీవపు వెలుగులోకి మనం వస్తే కనుక ఏంటండి? జీవపు వెలుగులోకి మనం వస్తే చాలు. జీవపు వెలుగులో మనకు వస్తే కనుక మన మరణం నుండి తప్పించబడినట్లే. మరి దావీదు గారు మరి ఎంత ఆయన ఎన్నో పాపాలు చేసినా కానీ దేవుని యందు ఏముందండి? భక్తుడు మరి నీతి న్యాయాలు జరిపించాడు. కానీ ఆయన నీతి తప్పినా కానీ ఆయన తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడండి. ఎందుకంటే మనం కూడా అపరిపూర్ణుడు అంతే కదండి. మనం ఎవ్వరూ కూడా నీతిమంతుడు ఏ ఒక్కరూ లేరు. దేవుడు ఏం చెప్తున్నాడండి? అందరూ పాపులే, అందరూ కూడా పాపులే. ఇక్కడ చెప్తున్నా నేను పాపినే, అందరూ పాపులమే. మనం ఎవ్వరూ కూడా యథార్థవంతులు ఎవ్వరూ లేరండి. కానీ ఆయన ఉచిత కృప వల్ల మనం ఎప్పుడైతే మన చెడుని విసర్జించి నీతి న్యాయాలకి కట్టుబడి ఉంటామో మరి అప్పుడే మన దేవుడు మనలో సాహసిస్తాడు. ఇప్పుడు మీరు ఏదైనా పెంట దగ్గరికి వెళ్ళి భోజనం చేయగలరా? ఏమండి? కాసేపు అలా కూర్చుని పడుకోగలరా? గొప్ప పెంట బాగా స్మెల్ కూడా వస్తుందండి మొత్తం. ఎవరైనా కూర్చుని అక్కడ కూర్చోగలరా? ఏమంటే పడుకోగలరా? ఏమన్నా చేయగలరా ఎవరన్నా? మన హృదయంలో కూడా అటువంటి పెంట ఉంటే దేవుడు వచ్చి దేవుని యొక్క నివాస యోగ్యమైనటువంటి స్థలం ఏంటండి? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఇప్పుడు మనం మన ఇల్లు ఎలా ఉంచుకుంటాం? పరిశుద్ధంగా ఉంచుకుంటాం కదా. బాత్రూమ్ ఎక్కడో పెట్టుకుంటాం. అంతేగాని బాత్రూమ్లోకి వెళ్ళి ఎవరన్నా భోజనం చేస్తారా? ఎవరన్నా చేసేవారు ఉన్నారా? ఎవరు చేయరు కదా. మరి మనమే చిన్న వాటికి, అంటే చిన్న కాదు కానీ మనమే ఇలాంటి వాటికి మనం అసహించుకుంటే మరి దేవుడు ఆయన ఆలయం, మన మనసు ఏంటండి? ఆయన ఆలయం. మరి అపరిశుభ్రంగా మనం ఉంచుకున్నాం అనుకోండి, లోక తలంపులతో చెడు వ్యసనాలతో, చెడు తలంపులతో, చెడు పనులతో మనం ఉంటే దేవుడు వచ్చి మనలో నివసిస్తాడా? మరి అప్పుడే కలుగుతుందండి. భయం ఎప్పుడు కలుగుతుంది?
దేవుడు మన మనసులో లేకపోతే భయం అనేది ఎప్పుడు కూడా శాతాను మనం మింగేస్తారనమాట. కాబట్టి మన మనసుని ఎప్పుడు కూడా ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవాలి. సో మరి దావీదు గారు మరి రాజు అవడం గల కారణం ఏంటంటే ఆయన మనసులో ఆయన పవిత్రంగా పరిశుద్ధంగా మార్చుకున్నాడు. మరి ఆయన రాజుగా అయ్యే ముందు మరి దేవుడు ఎవరు అభిషేకించుకున్నాడండి? ఎవరిని అభిషేకించుకున్నాడు? మీ అందరికీ తెలుసు కదా చరిత్ర, బైబిల్ చరిత్ర. చెప్పండి. సౌలు గారిని రాజుగా నియమించుకున్నాడు. మరి సౌలు గారు రాజుగా నియమించుకున్నప్పుడు సౌలు గారు ఆయన చనిపోయి మరి దేవుడి దగ్గరికి వెళ్ళాడా? చెప్పండి. దావీదుకి భయం లేదు, చనిపోయినా కానీ నేను దేవుడి దగ్గరికి వెళ్తానని చెప్పేసి ఆయన మరి దావీదు కుడి పార్శ్వమున అని వచ్చినాడు కదా. మరి సౌలు గారు మరి ఆయన దేవుడు ఎక్కున్నాడు కదా. మరి సౌలు గారు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో. పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయి కదండి. ఏంటి? ఒకటి పరదేశు, 2 పరలోకం. సో భూమి ఇలా ఎలాడుతున్నారు శూన్యంలో. ఇది భూమి అనుకుందాం, జాగ్రత్తగా గమనించండి. ఇది భూమి శూన్యంలో ఎలాడుతున్నారు అందరికీ తెలుసు కదా. మరి భూమి కింద ఈ కింద అంతా ఏంటంటే పాతాళం అండి. మరి ఈ పైన ఉన్నటువంటి అంతా పరలోకం అనుకుందాం అంటే మీకు అర్థమవుతుంది కదండి. మరి ఈ భూమి కింద ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా పాతాళం అనుకుంటే ఈ పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒకటి నరకం, ఇంకొకటి పరదేశం కదండి. మరి యేసు ప్రభు వారు చనిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళారండి? మన పాపాలను బట్టి ఆయన వచ్చిందేమో పరలోకం. పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు. మరి ఎక్కడికి వెళ్ళిపోవాలి? వచ్చినప్పుడు మరి పరలోకానికి వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడికి వెళ్ళారు? పరదేశం నుంచి పాతాళంలో ఉన్నటువంటి పరదేశం ఎందుకు వెళ్ళారండి అంటే ఆత్మ పాపమైంది అయితే పాతాళం పట్టుకుంటుందంట. ఆకర్షణ శక్తి అయిన మన భూమికి ఆకర్షణ శక్తి ఉంది. పైకి ఏది విసిరేస్తే తక్కువ పట్టుకుంటుంది కదండి. మరి పాతాళానికి కూడా ఏముందండి? ఆకర్షణ శక్తి ఉంది. మరి అటువంటి ఆత్మ మీరు ప్రకటన గ్రంథం మీరు చూస్తే కనుక పాపము చేయు అని ఆత్మ పాతాళము పట్టుకును అని ఉంటుంది. అంటే ఏంటంటే ఆకర్షణ శక్తి ఉంది. అంటే ఆత్మను పట్టుకునేటువంటి ఆకర్షణ శక్తి. ఎటువంటి ఆత్మను పట్టుకునేటువంటి ఆకర్షణ శక్తి? పాపము చేయువారి ఆత్మను పట్టుకునేటువంటి ఆకర్షణ శక్తి. మరి అటువంటి ఆకర్షణ శక్తి ఉందని మనం నమ్మాలి. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉందంటే పాతాళానికి ఉండదా? ఎంతోమంది చనిపోయిన వారి యొక్క మృత్యు వాళ్ళ సాక్ష్యాలు చూస్తే కనుక మృత్యు లోకానికి వెళ్ళొచ్చినట్టే తిరిగి బతికిన కొంతమంది మృత్యు అక్కడ వెళ్ళొచ్చి తిరిగి బతికిన సాక్ష్యాలు చూస్తే కనుక వాళ్ళు మేము ఎక్కడికో అగాధ లోతుల్లోకి వెళ్ళిపోయినటువంటి అనుభవం చెందామని అంటారు. అంటే పాతాళ లోకంలోకి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి అనుభవం అన్నమాట. అంటే యేసు ప్రభు వారు మన పాపాన్ని ఆయన మోయడం ద్వారా ఆయన శాపగ్రస్తం అయ్యి మరి పాతాళంలో, అందుకే నా దేవా నా చేయి ఎలా విడిస్తే ఎందుకు అనగలిగాడంటే అప్పుడు దాకా తండ్రి అన్న ఆయన తండ్రి కుమారు సంబంధం పోయింది. ఎందుకంటే మన పాపాల వల్ల ఆయన శాపగ్రస్తం అయిపోవడం వల్ల నా దేవా అని సంబోధించడం జరిగింది. వెంటనే ఆయన ఆత్మని ఆయనకి అప్పచెప్పుకోవడం వల్ల ఆత్మకి రక్షణ వచ్చి మరి ఆయన ఆత్మ నరకంలో పడిపోకుండా, ఎందుకంటే ఆయన ఆత్మ మరి పరిశుద్ధమైన ఆత్మ తండ్రి చేతులు పట్టుకున్నాడు. మనం అనగలమండి నా ఆత్మ తండ్రిని తీసుకోని అనగలం. ఎందుకంటే మనలో పరిశుద్ధత లేదు. మన ఆత్మ మనం యేసు ప్రభు వారి వల్ల మనం రక్షణ వచ్చింది కానీ లేదంటే అటువంటి ఆధిక్యత మనకు లేదు. కాబట్టి మరి యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారంటే పరదేశంకి వెళ్ళారు. మరి పరదేశం నుంచి మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చారు. భూలోకం నుంచి మళ్ళీ పరదేశంకి వెళ్ళారు. మరి ఇదే మార్గం మీకు చాలా మంది చెప్తా ఉంటారు. వేసే మార్గం అంటే ఏంటనుకున్నారు? మార్గం అంటే ఇదే. మన ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకుని చంద్రమండలం నుంచి వెళ్ళగలమా? ఇలా కనబడుతుంది కదండి, వెళ్ళలేము కదండి. రూట్ మనకు కనబడుతుంది, మనకు రూట్ తెలియదు వెళ్ళాలో. ఇలా టక్కున పైకి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి ఉన్నాం కదా. అలాగే ఈ యొక్క పాతాళంలో అది కోటాను చెప్పుకుంటే సరిపోదు. నేను ఇలాగా కోటాను 100 రోజులు లేదంటే 1 సంవత్సరం చెప్పినా కానీ అంత సుదీర్ఘమైనటువంటి లోతు కలిగినటువంటి పాతాళం అన్నమాట. అంత పాతాళంలో మన ఆత్మ ప్రయాణం చేయాలంటే మనకి రక్షణ కావాలి. ఆ రక్షణ మన యేసు ప్రభు వారి యొక్క
ఆయన యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆయనలో రక్షణలో మనం ఉన్నప్పుడే మన ఆత్మ ఎక్కడ చేరుతుందండి? పరదేశంలో ఉంటుంది. లేదంటే పరదేశం అనేది చాలా చిన్నగా ఉంటుంది, కానీ నరకం అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో మరి పాతాళంలో పడిపోకుండా మనం రక్షించేటువంటి మనందరం కూడా ఈ రోజు ఇక్కడ అందరూ కూడా మనం రక్షించబడ్డాం కదా. ఎంతమంది మీలో బాప్తిసం తీసుకున్నారండి? అందరూ తీసుకున్నారు కదా. ఓకే, దేవాది దేవుని స్తోత్రాలు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. మనం రక్షించబడ్డప్పుడు మనం భయపడాలా? ఎందుకంటే మన ఆత్మ ఎక్కడ చేరుతుంది? పరదేశంలో ఉంటాం. అంతేగాని పరదేశంలో కింద ఉన్నటువంటి నరకంలో మన ఆత్మ చేరదు. కాబట్టి మరి అలాగే దావీదు గారి ఆత్మ మరి పరదేశంలోకి వెళ్ళింది, కానీ సౌలు గారి ఆత్మ వెళ్ళలేదు. ఎందుకంటే సౌలు గారు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడండి? సౌలు గారు ఎందుకు భయపడ్డాడు? దేవుడు మాట్లాడడం మానేశాడు ఆయనతో. దేవుడు మాట్లాడడం ఎందుకు మానేశాడంటే దేవుడికి అవిధేయత చూపించాడనమాట. సౌలు గారు ఏం చేస్తారంటే ఆయన యుద్ధం చేసినప్పుడు, అమాలేకీయుల మీద యుద్ధం చేసినప్పుడు దేవుడు అన్నింటిని సంహరించమంటాడు. పశువులు మొత్తం అన్నింటిని పశువులు, ఎందుకంటే అవన్నీ పాపాలతో నిండిపోయినటువంటి. కానీ ఒక మంచి పశువును ఉంచుకుని ఆయన సంహరించకుండా దేవుడికి అవిధేయత చూపిస్తే దేవుడు దూరం అవుతాడు. దేవుడు దూరం అవుతే మరి దేవుడు మాట్లాడడం మానేస్తాడు అండి. దేవుడు మాట్లాడడం, సౌలు గారితో మాట్లాడడం మానేస్తే భయపడిపోతారు. అంటే మరి సౌలు గారు ఎందుకు భయపడ్డారంటే దేవుడు మాట్లాడడం మానేసినప్పుడు దేవుడు తనతో లేడని అర్థమైపోయింది. అంతే కదండి. ఇప్పుడు మనం ఎందుకు భయపడతామంటే దేవుడు ఉన్నాడని మనం అనుకున్నాం, కానీ ఇంకా భయపడుతున్నామంటే దేవుడు మనతో లేడని అర్థం కదా. మరి అలాగే సౌలు గారి పరిస్థితి కూడా అలా అయిపోయింది. మరి సౌలు గారు యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడిని అడుగుతాడు, యుద్ధంలో నేను నెగ్గుతానా లేదా అని. కానీ దేవుడి నుంచి ఏ సమాధానం రాదు. మనందరికీ తెలుసు కదా. ఎక్కడికి వెళ్తాడండి? ఏ సమాధానం రాకపోతే సోది చెప్పే వద్దరికి వెళ్తాడు అండి. ఎక్కడికి వెళ్తాడు? ఒకసారి చదువుకుందామా? ఒకసారి గుర్తు చేసుకుందాం. సమూయేలు 1వ గ్రంథము 15 22 నుంచి 23 ఎవరు చదువుతారండి? సమూయేలు 1వ గ్రంథము. అందుకే సమూయేలు 15వ అధ్యాయం 22 నుంచి 23. సార్ క్షమించండి, సారీ. సమూయేలు 1వ గ్రంథము 28 చాప్టర్ 15 verses 19. 28వ వాక్య భాగం 15 నుంచి 19 వరకు. సమూయేలు 1వ గ్రంథం. సమూయేలును పైకి రమ్మని నీ ఎందుకు తొందర పెట్టుకొని సరే. మరి ఇక్కడ మనం కన్న పిశాచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఎవరు మాట్లాడుతున్నారండి? ఇక్కడ సమూయేలును పైకి, సమూయేలుని పిలిచారన్నమాట. ఎవరు పిలిచారు ఏంటి? సమూయేలుని ఎవరు పిలిచారు? సౌలు గారు పిలిచారంటే సౌలు గారు పిలిచారా? ఎవరి దగ్గరికి వెళ్ళారంటే కన్న పిశాచ్ దగ్గరికి వెళ్ళారు కదా. సోది చెప్పేటువంటి కన్న పిశాచ్ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు ఎంతమంది నమ్ముతారు చేతబడులు ఉన్నాయా లేదని? అండ్ చేతబడులు ఉన్నాయన్న వాళ్ళందరూ చేయతండి, పర్లేదు. ఉన్నాయని నమ్మే వాళ్ళందరూ చేయతండి ఏంటి? ఉన్నాయండి, ఉన్నాయి, కానీ అవి జరుగుతాయి అన్నవి చేయతండి. జరుగుతాయి అన్నవారు చేయతండి. ఒకరు ఇద్దరు, 2. ఓకే, మిగిలిన అందరూ జరగమనే కదా నమ్మారు. జరగవు కదండి. సరే, విందాం, చూద్దాం. మరి ఈ యొక్క సౌలు గారి జీవిత చరిత్ర చూస్తే మనకు అర్థమైపోతుంది మనం నమ్మాలా వద్దా అనేది.
సో మన టైం ఇంక ఎక్కువ లేదు కాబట్టి నేను త్వరగా చెప్పేస్తాను. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే సౌలు గారు కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఆ కర్ణ పిశాచి ఏం చేస్తుందంటే మరి సమయల్ని రమ్మని పిలుస్తుంది. సమయల్ని రమ్మని పిలిచినప్పుడు మరి సమయలు వచ్చినట్టు ఇక్కడ ఏం రాస్తుందండి? సమయలు గారు వచ్చినట్టు ఒక ఆత్మ, మీరు జాగ్రత్తగా మరి ఇంటికి వెళ్ళి చదవండి. మరి ఒక ఆత్మ గర్భపగా నేను చూచితిని అని చెప్పేసి కర్ణ పిశాచి భయపడి నువ్వు సౌలువే. ఫస్ట్ ఏంటంటే సౌలు గారు చూసి భయపడుతుంది కర్ణ పిశాచి. ఎందుకంటే మరి ఒకప్పుడు సౌలు గారే ఇలాంటి కర్ణ పిశాచాన్ని ఇంటిలో ఇలా చేయకూడదని ఆయన ఆజ్ఞాపించి చేసిన అతనే ఎక్కడికి వచ్చాడు తిరిగి ఆజ్ఞ. ఒకప్పుడు కర్ణ పిశాచాలు వీళ్ళందరినీ కూడా తీసివేసింది ఆయనే. మరి తిరిగి ఎక్కడికి వచ్చాడు? అక్కడికి వచ్చాడు. ఎందుకంటే దేవుడితో సంబంధం దిగిపోయింది, భయం అనేది వచ్చింది. ఒకప్పుడు భయం అనేది లేదు, ఒకప్పుడు మళ్ళీ మరి చేసిన పాపాన్ని బట్టి భయం అనేది వచ్చింది. మరి సాతాను ఊరుకుంటాడా? ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆత్మీయ స్థితి పడిపోతాం అనమాట, చిన్న స్థితికి వెళ్ళిపోతాం. అప్పుడు ఏం చేస్తారంటే కూర మృగంలాగా వచ్చి సాతాను మనల్ని మింగేస్తాడు అనమాట. అందుకే పాపాన్ని మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరిస్తే పాపం నుంచి దూరంగా ఉంటే కనుక సాధారణ మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి మనకి అప్పుడు భయం అనేది ఉండదు. సో మరి ఇలాగ మరి జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక సమయలు గారు ఆత్మ వచ్చినట్టుగా మనకి ఇక్కడ మనం చదువుతాం కదా. మరి అసలు ఆత్మ చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామని చూసామండి. సమయలు గారు ఎటువంటి వ్యక్తి అయినా దైవజనుడు, గొప్ప దైవజనుడు కదండి. మరి ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఉంటారు? పరదేశంలో. అప్పుడు ఉన్నటువంటి పరదేశంలో యేసు ప్రభు వారి రెండో రాకడ తర్వాత ఆయన అందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఓకే. సో మొత్తానికి క్షమించాలి, యేసు ప్రభు గారి మొదటి రాక అంటే ఆయన చనిపోయిన తర్వాత మరి పరదేశంకి వెళ్ళి ఆ పరదేశంలో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయాడు. మరి సరే మనం అవుట్ ఆఫ్ కాంటాక్ట్లోకి వెళ్తున్నాం. సో మొత్తానికి ఏంటంటే ఆయన ఆత్మ ఎక్కడ ఉందంటే పరదేశంలో సమయలు గారు. మరి పిలుస్తుంది ఎవరు? ఆత్మను పిలుస్తుంది ఎవరు? కన్నా సోది చెప్పేవాడు. అంటే సోది చెప్పేవాడు అంటే ఎవరు? సోది చెప్పేవాడు ఎవరు? సాతాను అనుచరుడు అండి. సాతాను అనుచరుడు. మనం ఎలా ఉన్నామంటే మనం ఈ లోక సంబంధం, ఈ సాతాను ఎలా ఉందంటే అసలనే ఒకసారి ఎఫెసీయుల పత్రిక 6:12 చదవండి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ ఆకాశ మండలముందున దురాత్మ సమూహంతోనూ పోరాటం. క్రైస్తవులు మన పోరాటం వీళ్ళతోనే కదా. మరి ఈ యొక్క దురాత్మ దుష్ట శక్తులు అనేది ఎవరు సంబంధం అండి? సాతాను సంబంధే కదా. మరి సాతాను సంబంధమైనటువంటి కర్ణ పిశాచి ఎవరిని పిలుస్తుంది? దైవజనుని పిలుస్తుంది. అంటే వచ్చేస్తాడా? సాతాను పిలిస్తే వచ్చేస్తాడా అని ఆలోచించండి ఒకసారి. సాతానికి ఆ శక్తి ఉందా? మరి సాతానికి శక్తి లేనప్పుడు అక్కడ వచ్చింది సమయంలో ఎవరు? మరి సమయంలో ఉన్నట్టుగా రాయబడింది కదా. మరి చదువుదాం, ఎంత కంటిన్యూషన్ గా మనం చదువుదాం. అందుకు సమయాలు
చాలండి. సమూయేలు మాటలకు సౌలు బహు భయం అండి. చిన్న కూడా మానేసి దాకండి. అంటే ఏముందాడు? బహు భయం అన్నమాట. ఈ బాబు ఎంత భయం అంటే చనిపోతున్నారంటే భయం కదా. రేపు నువ్వు ఎవరైనా కొడుకులు కూడా చనిపోతారని చెప్పాడు. కుమారుడు నాతో కూడా ఉందిరు. రేపు నీవును నీ కుమారుడు నాతో కూడా ఉందురు. జాగ్రత్తగా వినాలి కదా. నాతో కూడా ఉందురు అని చెప్పింది ఎవరు? సమూయేలు. నాతో కూడా ఉందురు అని సమూయేలు చెప్పారు కదా. మరి కుమారుడు మరి మీరు జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి. నాతో కూడా ఉందురు అని అన్నప్పుడు ఇక్కడ మరి కుమారుడు అలాగే సౌలు గారు ఎవరితో ఎక్కడికి వెళ్ళాలండి? పరదేశంలో ఉందురు అన్నట్టుగానే కదా. కానీ ఇక్కడ సాతాను ట్రిక్ చూడండి. ఎలాగో సాతాను అంటే ఎప్పుడు కూడా సాతాను ఎలా చెప్తుంది అంటే 50% అంటే 50% నిజం చెప్తుంది, 50% అబద్ధం చెప్తుంది. మనకి ఆ 50% అబద్ధం కనిపించదు. ఆ 50% నిజం కనిపించి మిగిలినంత సత్యం అనుకుంటాం. అలాగే కదండి అబద్ధం మోసపించింది. అంతే కదా. మీరు పండు తినదేమన్నా చావరంది. ఏమండి? మీరు పండు తినదేమన్నా మీరు చావరంది. నిజమే కదండి. శాతం నిజమే చెప్పింది కదా, చావలేదు కదా. నిజమే కదా. మరి అబద్ధం అయింది. పండు తిను దినమున ఏమన్నదండి? వీళ్ళు ఎప్పుడో చనిపోయారు. సాధారణ చెప్పింది మీరు పండు తినమున. దేవుడు ఏం చెప్పాడు? మీరు పండు తినదేమన్నా చస్తారని చెప్పాడు. సాధారణ చెప్పింది మీ పండు తినకుండా చావరని చెప్పింది కదా. నిజం చెప్పింది కదండి. దేవుడు అబద్ధం చెప్పాడా? ఏది నిజం ఏది అబద్ధం చెప్పండి. చచ్చిపోతే పండు తినదని అన్ని చచ్చిపోతే దేవుడు ఏం చెప్పినట్టే కదా. ఇప్పుడు సాతాను నిజంగా కనపడుతుంది కదండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సాతాను ట్రిక్ అలాగే ఉంటుంది. సాతాను ట్రిక్ ఎలా ఉంటుంది అంటే నిజంగా అలా ఉంటుంది అనమాట. నిజంగా ఉంది కాబట్టి మరి అవ్వ దేవుడితో సహవాసం కలిగినటువంటి వాళ్ళు